ప్రధాని హోదాలో తొలిసారి తెలంగాణలో పర్యటిస్తున్న మోడీ టూర్కు భారీ ఏర్పాట్లు చేసింది సర్కార్. మెదక్ జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం పనులను మోడీ ప్రారంభిస్తారు. అదే వేదిక నుంచి మరికొన్ని కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధానమంత్రి. 1600 మెగావాట్ల రామగుండం థర్మల్ ప్లాంట్, రామగుండం ఎరువుల కర్మాగారం, మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్, కాళోజీ నారాయణ వైద్య విశ్వవిద్యాలయం, ఆదిలాబాద్ జిల్లా జైపూర్లో ఏర్పాటు చేసిన 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం వీటన్నిటిని రిమోట్ ద్వారా ప్రారంభించి శంకుస్థాపన చేస్తారు మోడీ. ప్రధానమంత్రి పర్యటన కోసం అట్టహాసంగా ఏర్పాట్లు చేసింది తెలంగాణ సర్కార్. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 2:20 హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు మోడీ. గవర్నర్, ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రులు ఆయనకు ఘన స్వాగతం పలుకుతారు. బేగంపేట నుంచి 3 ప్రత్యేక హెలికాప్టర్లలో మెదక్ జిల్లా బయలుదేరతారు. సాయంత్రం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు మోడీ. ఆ సభకు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. భారీ జన సమీకరణ ద్వారా సభను సక్సెస్ చేయాలని బీజేపీ కసరత్తు చేస్తోంది. 2 లక్షల మంది ప్రజలు కూర్చోడానికి అనువుగా సభా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు మంత్రి హరీష్ రావు. ప్రజలు 1 గంట వరకల్లా సభా ప్రాంగణానికి రావాల్సిందిగా కోరారు. 18 మంది మాత్రమే అలో చేయడం జరిగింది. ఆ 18 మందికి సంబంధించి మరి ఎస్పీజీ క్లియరెన్స్తో దానికి అనుగుణంగా మెయిన్ డయాస్ని ఏర్పాటు చేసుకున్నాం. డయాస్కు కుడి వైపున మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు, మరి ఇతర ముఖ్యులు, ప్రజాప్రతినిధులు కుడివైపున, ఎడం వైపున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల కోసం, అదేవిధంగా హెచ్ఓడీస్ కోసం మరొక వేదికను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపు 150,000 మంది రెయిన్ ప్రూఫ్ టెంట్ కింద మరి ప్రజలు కూర్చునే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకున్నాం. మరో 50,000 మందికి సన్ ప్రూఫ్ టెంట్తోని మొత్తంగా 2 లక్షల మంది కూర్చునే విధంగా మరి టెంట్లు, కుర్చీలు అవన్నీ కూడా ఏర్పాట్లు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపటి తెలంగాణ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బేగంపేట నుంచి నేరుగా గజ్వేల్ వెళతారు. మిషన్ భగీరథ పనిలో పాల్గొంటారు. మోడీ టూర్లో 5 కేంద్ర మంత్రులు పాల్గొంటారు. వెంకయ్యనాయుడు, పీయూష్ గోయల్, అనంతకుమార్, సురేష్ ప్రభు, హంసరాజ్, గంగారాంలు మోడీతో ఉంటారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బీజేపీ సభ కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. కిషన్ రెడ్డి అధ్యక్షతన సభ జరుగుతుంది. వేదికపై 28 మంది ఉంటారు. అయితే బీజేపీ సభా వేదికపై ఎమ్మెల్యే రాజా సింగ్ కు సీటు దక్కలేదు. ప్రత్యేక హోదాను ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీయే వ్యతిరేకించిందని, ఇప్పుడు ఎన్డీఏను విమర్శిస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆరోపించారు. హోదా విషయంలో కేంద్రం చేయగలిగిందంతా చేస్తోందని ఎవరూ ఆందోళన చెందాల్సిన పనే లేదన్నారు వెంకయ్య. ప్రత్యేక హోదాపై ప్రతిపక్షాల వైఖరి ఇంజనీరింగ్ కాలేజ్కు వెళ్లి మెడికల్ సీటు అడిగినట్లు ఉందని చెప్పారు కేంద్ర మంత్రి సుజనా చౌదరి. రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డ సుజనా, హోదాపై వైసీపీకి నిజంగా చిత్తశుద్ది ఉంటే ఢిల్లీలో ఆందోళనలు చేయాలని సూచించారు. 5 కోట్ల మంది ఆకాంక్షను ఢిల్లీలో ఎప్పటికప్పుడు వినిపించే ప్రయత్నం చేస్తున్నామని, ప్రత్యేక హోదా సాధిస్తామన్న నమ్మకం తమకు ఉందని చెప్పారు కేంద్ర మంత్రి. హోదాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వట్టి వసంతకుమార్. చంద్రబాబు ప్రధాని ముందు ఓ మాట, బయట మరో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. జైట్లీ మాటల వెనుక అర్థం ఏమిటో టీడీపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు వట్టి. అనంతపురం జిల్లా ధర్మవరంలో పలు అభివృద్ది పనులను ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు. 30 కోట్లతో నిర్మించిన ఎన్టీఆర్ ఫ్లైఓవర్ ను ప్రారంభించారు. అనంతరం అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వనం మనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. చేనేత శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించారు బాబు. చేనేతకు చంద్రన చేయూత కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చేనేత కార్మికులకు రుణమాఫీ చెక్కుల్ని పంపిణీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా టీఆర్ఎస్ భవన్లో ప్రొఫెసర్ జయశంకర్ కు ఘనంగా నివాళులర్పించారు సీఎం కేసీఆర్. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఠాకూర్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ కలిశారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సీజేను రాజ్భవన్ లో కేసీఆర్ కలిశారు. ఈ భేటీ మర్యాద పూర్వకమే అయినా హైకోర్టు విభజనపై ముఖ్యంగా చర్చించినట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరగా హైకోర్టు విభజించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ప్రాజెక్టులకు కాంగ్రెస్ అడ్డుపడుతోందంటూ టీఆర్ఎస్ ప్రచారం చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు జీవన్ రెడ్డి. కోర్టులు మొట్టికాయలు వేసినా ప్రభుత్వంలో మార్పు రావడం లేదని ఆయన, మిడ్మానేరు, ఎల్ఎంజీ పనులు పూర్తి చేయకపోవడం వల్ల నీరు వృధాగా పోతోందన్నారు. ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలు మాని పనులపై దృష్టి సారించాలని సూచించారు జీవన్ రెడ్డి.
సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న తెలంగాణ సర్కార్ ఇస్రోతో ఎంఓయూ కుదుర్చుకుంది. మంత్రి హరీష్ రావు, ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు. దీంతో సాగునీటి రంగం శాటిలైట్ తో అనుసంధానం జరుగుతుంది. జలాశయాల నీటి నిల్వలను ఉపగ్రహంతో విశ్లేషించనుంది తెలంగాణ సర్కార్. భారీ ప్రాజెక్టు మొదలు గ్రామాల్లోని చిన్నపాటి చెరువు వరకు అన్ని రకాల నీటి వనరులకు సంబంధించిన సమగ్ర వివరాలను శాస్త్రీయంగా అందుబాటులోకి వస్తోంది. ఇప్పటికే సాగునీటి ప్రాజెక్టుల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా లైడార్ వంటి ఆధునిక సాంకేతిక సర్వేలు చేపట్టింది సర్కార్. ఇప్పుడు జల వనరులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించింది. బీజేపీ శాసనసభ్యుడు రాజాసింగ్ దళితులపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పీసీసీ ఎస్సీ సెల్ ఆందోళన చేపట్టి హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించడానికి వచ్చిన ఎస్సీ సెల్ నాయకులు రోడ్డుపై బైఠాయించి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజాసింగ్ పై పార్టీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు కార్యాలయం బయటకు వచ్చి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వెంటనే ఎస్సీ సెల్ నాయకులను అరెస్టు చేయడంతో ఆందోళన సద్దుమణిగింది. సెప్టెంబర్ 11న జరగనున్న తెలంగాణ ఎంసెట్ 3 పరీక్ష కోసం కొత్త హాల్ టికెట్లు జారీ చేయాలని నిర్వహణ కమిటీ నిర్ణయించింది. ఎంసెట్ 2 రాసిన వారంతా ఎంసెట్ 3 రాసేందుకు అర్హులేడని పాత రిజిస్ట్రేషన్ సంఖ్య ఆధారంగానే హాల్ టికెట్లు ఇస్తామని అధికారులు తెలిపారు. కాకపోతే హాల్ టికెట్ నంబర్, పరీక్ష కేంద్రాలు మారతాయన్నారు. కొత్త హాల్ టికెట్లను సెప్టెంబర్ 3 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఓ స్వచ్ఛంద సంస్థ 500 మంది విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, స్టేషనరీ పంపిణీ చేస్తుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ విద్యార్థులకు పుస్తకాలు, స్టేషనరీ, ఆట వస్తువులు పంపిణీ చేశారు. పేద విద్యార్థులకు చేస్తున్న ఈ సేవలను జాయింట్ కలెక్టర్ అభినందించారు.